విశ్వరహస్యం. అనంత ఆత్మస్వరూపులారా, ఆధారం ఆధేయాలు రెండు అన్యోన్యాశ్రయాలు విడిపోవు, విడదీసే అవకాశమే లేదు. ఒక లత ఎగబ్రాకాలంటే దానికి ఒక కర్రను ఆధారంగా ఉంచుతారు. అంటే లతకు కర్రే ఆధారం. అయితే లత లేకపోతే ఆధారం యొక్క అవసరమే ఉండదు కదా. అదేవిధంగా కంటికి కనిపించే స్థూల ప్రపంచమంతా తప్పనిసరిగా ఏదో ఒక మూలం నుండి ఆవిర్భవించిందే కదా. వేరు లేకుండా వృక్షానికి ఉనికి లేనట్లు ఆధారం లేకుండా భౌతిక జగత్తుకి ఎటువంటి ఉనికి ఉండదు. అయితే ఇక్కడ వాస్తవ విషయం ఏమిటంటే, ఆధారం అనేది భౌతిక నేత్రాలకు కనిపించదు. ఆధారాన్ని లేదు అనటానికి అవకాశమే లేదు. కానీ అది ఉంది అని నిరూపించడం సాధ్యం కానే కాదు. అందుకే ఆధ్యాత్మికత అందని ద్రాక్ష పండులా మారింది. కంటికి కనిపించని ఆధారాన్ని కంటికి కనిపించే ఆధేయంలో గుర్తించగలిగితే ఎలా ఉంటుంది? ఆధేయాన్ని స్థూలంగా చూస్తే రూపనామాలు గోచరిస్తాయి. సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే రూపనామాలు కనుమరుగై ఏకత్వం గోచరిస్తుంది. ఏకత్వం అనేది సత్యం, భిన్నత్వం అనేది మాయకు ప్రతిరూపం. అందువలన ఆధేయాన్ని అంతటిని ఆధారంగా భావించగలిగితే ఇక ఆధారం కొరకు ప్రత్యేకంగా వెతకనవసరం లేదు కదా. ఇదే విశ్వరహస్యం. ఆత్మ అనాత్మ. అనంత ప్రేమ స్వరూపులారా, ఆత్మ అనాత్మల రెండు ఆధార ఆధేయాలు అన్యోన్యాశ్రయాలు. ఒకటి మరొక దానితో విడరాని సంబంధం ఏర్పరచుకొని ఉంటుంది. వాస్తవానికి అవి రెండు ఒకటే. కేవలం మానవ సౌలభ్యం కోసం వానిని రెండుగా భావిస్తున్నాం. ఈ విశ్వంలో ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది ఘనీభవనం చెందడం ద్వారా ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి సంకల్ప శక్తిగా మారుతుంది. ఆ సంకల్పం నెరవేరడం కోసం ఒక వస్తువు కావాలి, ఆకారం కావాలి. ఆ వస్తువు తయారు కావడానికి పదార్థం కావాలి. ఆ పదార్థం అణువుల పరమాణువుల కలయికను ఏర్పడుతుంది. ఆ పరమాణువులన్నీ రేణువుల ద్వారా ఏర్పడతాయి. అటువంటి రేణువులు ప్రాణశక్తి ఘనీభవనం చెందినందువలన తయారవుతాయి. అందువలన మనం ఏ కోణం నుండి పరిశీలించినా ఆత్మ అనాత్మలు రెండు వేరు కావు, విడిపడే అవకాశమే లేదు. సంకల్పం నెరవేరిన తరువాత పదార్థమంతా విచ్ఛిన్నమై విచ్ఛేదనమై శుద్ధ చైతన్యంగా మారి విశ్వంలో కలిసిపోతుంది. అంటే మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఆత్మ అనాత్మల రెండు వేరు కాదు, ఒక్కటే. ఏవి నిలకడగా ఉండవు. అందువల్ల రెండింటిని కలిపి ఏకత్వంగా భావించగలిగితే ఇక సమాచారానికి అవకాశమే ఉండదు. అంతా ఒకటిగానే కనిపిస్తుంది. మంచి చెడు. దివ్యాత్మ స్వరూపులారా, మానవునికి మనసుకు మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. మనసంటే మానవుడు, మానవుడంటే మనసే. మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది. మనిషి మనసుతోనే జీవిస్తాడు. మనసు అనేది బయటకు వెళితే
మనిషికి ఇక జన్మ ముగిసినట్లే కదా. అయితే అసలు మనసు అంటే ఏమిటి? సంకల్పం వికల్పం అనే రెండింటితో కూడి ఉన్నదే మనసు. సంకల్పం అంటే ప్రారంభం, వికల్పం అంటే ముగింపు. సంకల్పాన్ని సృష్టి అనుకుంటే వికల్పం లయ అవుతుంది. సంకల్ప వికల్పాలనే ద్వంద్వాలు లేక అన్యోన్యాశ్రయాలు అంటారు. అటువంటి ద్వంద్వాలు మనిషిలో జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. అందులో ఒక భాగమే మంచి చెడులు కూడా. అయితే మంచి చెడులు రెండు నిరంతరం కలిసే ఉంటాయి, విడిపోవు, విడిపోయే అవకాశమే లేదు. కానీ ఒకటి మాత్రం బయట కనిపిస్తుంది, రెండవది దాని వెనుకనే దాగి ఉంటుంది. అజ్ఞానికి పాక్షిక దృష్టి ఉంటుంది కాబట్టి ఒకదానిని మాత్రమే గుర్తిస్తాడు, రెండవ దానిని గమనించడు. జ్ఞాని మాత్రం ఒకదానిలో రెండవ దానిని గుర్తించగలుగుతాడు. అందుకే అతనిది పూర్ణ దృష్టి అవుతుంది. మంచి చెడులు రెండు సమాన స్థాయిలో ఉంటాయి కాబట్టి రెండింటినీ కలిపి చూడగలిగితే అదే యోగం అవుతుంది.